హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయాన్ని అందిస్తారు. అలాగే దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారు ఎవరైతే స్థిరాస్తి క్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్ ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అలాగే మొండి బాకీలు సైతం వసూలవుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మెరుగైన లాభాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలమైన పరిస్థితులుంటాయి. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలనేవి లభిస్తాయి. ఇక చుట్టుపక్కల వారితో వివాదాలలో మీదే పైచేయిగా ఉంటుంది. ఇక రాజకీయ నాయకులు ఎవరైతే సభా సమావేశాలు ఉన్నారో వాటికి మీరు హాజరవుతారు. ఇక మిథున రాశి వారికి రోజు నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. విద్యార్థులకు విద్యాలాభం అనేది లభిస్తుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆశించిన ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణాల వలన లాభాలు అనేవి చేకూరుతాయి. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేసే వారికి మంచి అనుకూలత అనేది ఉంది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక సోదరులతో సఖ్యత అనేది కలుగుతుంది. ఆస్తి పంపకాలలో కూడా అనుకూలత అనేది ఉంది. అలాగే కోర్టు వ్యవహారాల్లో మీకే అనుకూలమైన ఫలితాలు లభించే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. అలాగే ఈరోజు ఎవరైతే రుణాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి రుణాలు అందే అవకాశం కూడా కనిపిస్తుంది. లోన్ సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక ఆర్థిక పరిస్థితి మీ అంచనాలకు మించి ఉంటుంది. ఈరోజు శాంతి సహనంతో సమస్యలు ఎదురైనా అధిగమించగలుగుతారు. కార్యక్రమాలను మరింత తేలిగ్గా పూర్తి చేస్తారు. అతి ముఖ్యమైన వ్యక్తుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమకు తగిన ఫలితం అనేది అందుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ఉత్సాహం కలుగుతుంది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఇక ముఖ్యంగా విద్యార్థులకు ఊహించని అవకాశాలు అనేవి రావచ్చు. మహిళలకి కుటుంబ సభ్యుల ఆదరణ అనేది లభిస్తుంది. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.